నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. విజయవాడలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. నగరంలోని అనేక ప్రాంతాలు రద్దీతో కూడిన రోడ్లు జలమయమయ్యాయి. మొగల్రాజపురం, సిద్ధార్థనగర్, పిఎన్టీ కాలనీ, టీచర్స్ కాలనీలో రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ నగరాన్ని వరుణుడు వదలటం లేదు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మనం ప్రస్తుతం విజయవాడ నగరంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లో ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ మోకాల్లోతు నీళ్లు కూడా నిలిచిపోయిన పరిస్థితుల నేపథ్యంలో వాహన చోదకులు ఉదయం నుంచి కూడా రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించే కాకుండా విద్యాధరపురం, భవానీపురం, అదేవిధంగా టీచర్స్ కాలనీ, పిఎన్టీ కాలనీలోని కాలనీ రోడ్లు కూడా జలమయమైన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ జనజీవనం కూడా పూర్తి స్థాయిలో స్తంభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ వినాయక చవితి కావడంతో, సెలవు రోజు కూడా కావడంతో పెద్ద ఎత్తున నగరంలోని మంటపాల దగ్గరకు కూడా సందర్శకులు ప్రతి ఏడాది వెళ్తూ ఉంటారు. కానీ ఇవాళ తెల్లవారుజాము నుంచే వర్షం వదలకుండా కురుస్తున్న నేపథ్యంలో ఇళ్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇక అత్యవసర పనులుంటే తప్ప ఎవరు కూడా విజయవాడ నగరంలో బయటికి రాకుండా ఉండటం మంచిదని కూడా అధికారులు కూడా చెబుతున్న నేపథ్యంలో వర్షం ఎఫెక్ట్ అనేది విజయవాడ నగరంపై అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో మాన్సూన్ టీమ్స్ కూడా ప్రస్తుతం నగరంలో ఈ విధంగా ఎక్కడైతే పెద్ద ఎత్తున వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి కాలనీలు జలమయమయ్యాయో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ఆ నీటి ప్రవాహాన్ని రోడ్ల మీద నుంచి కాలువల్లోకి, అంటే సైడ్ డ్రైన్లలోకి మళ్లించడానికి అవసరమైన ఏర్పాట్లు అన్ని కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే దాన్ని పునరుద్ధరించడానికి కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. చెట్లు కూలే అవకాశం ఉన్న చోట కూడా ముందస్తు జాగ్రత్తలకు సంబంధించి స్థానికులకి అవగాహన కల్పించే పనులు ఒకవైపున అధికార యంత్రాంగం చేస్తా ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎగువ నుంచి వరద ప్రవాహం కూడా పెరుగుతుంది. 1,50,000 క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ గేట్లను కూడా ఎత్తి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. నగర జనజీవనం అయితే ఇవాళ ఈ వర్షం తాకిడికి అయితే పూర్తి స్థాయిలో స్తంభించిన పరిస్థితి కూడా ఉంది. అనేక వినాయక మంటపాల్లో కూడా ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించి కానీ సందర్శకుల తాకిడి మొత్తం మీద కూడా ఈ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వరుణుడి ప్రభావం అయితే స్పష్టంగా కనపడుతుంది. పూర్తి స్థాయిలో విజయవాడ నగరం అయితే జలమయమవుతున్న పరిస్థితి ప్రధాన ప్రాంతాల్లో అయితే మనకు కనబడతా ఉంది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.